ఎందుకని భగవంతునికి అనేకమైన పేర్లున్నాయి? ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఈ పండుకి వివిధ రకాలైనటువంటి భాషల్లో అనేకమైన పేర్లున్నాయి. అరటిపండు, బాలేహన్ను, బనానా, కేల, నేంద్రపళం, సంస్కృతంలో కదలీఫల. అదేవిధంగా భగవంతునికి అనేకమైన నామాలు ఉన్నాయి. ఆ నామాలు భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల యొక్క విశిష్టత గురించి మనకి చెప్తుంది. ఎగ్జాంపుల్, వరద అంటే ఎవరైతే భక్తులకి వరాలని వరదల్లాగా ఇస్తాడో అతను వరద. పుండరీకాక్ష, కమల పువ్వుల వంటి నయనములు కలిగినటువంటి వాడు. అధోక్షజ, ఎవరైతే మన భౌతిక జ్ఞానానికి అతీతమైనటువంటి వాడు. గోవర్ధన గిరిధారి, ఎవరైతే గోవర్ధన పర్వతాన్ని ధరించినటువంటి వాడు. అదేవిధంగా శ్రీకృష్ణ అంటే అందరినీ ఆకర్షించేటువంటి వాడు. హరే కృష్ణ.